అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో ఏంటంటే మేమైతే మా పెద్ద వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో వీడొచ్చేసి వాళ్ళ పెద్ద అబ్బాయి అండ్ వీడొచ్చేసి వాళ్ళ చిన్న అబ్బాయి అండి. హాయ్ చెప్పమంటే అమ్మో నేను చెప్పనా అని చెప్పి పారిపోతున్నాడు అనమాట. సో మేము వెళ్ళింది అయితే ఒక పనికండి, మేము చేసింది అయితే ఇంకోటి అనమాట. మేము వెళ్ళింది దేనికంటే మా వదిన వాళ్ళ హస్బెండ్కి అంటే అన్నయ్యకి బాగాలేదండి. సో చూద్దామని చెప్పి అయితే వెళ్ళామన్నమాట. చూద్దామని వెళ్ళిన వాళ్ళం చికెన్ బిర్యానీ చేసుకొని మంచిగా తినేసి అయితే వచ్చాము. ఆల్రెడీ వాళ్ళు చికెన్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నారంట. ఇంక నేను వెళ్ళానని చెప్పి నా చేత్తో చేయమని అయితే అడిగారండి. అందుకని అయితే నేను చేస్తున్నాను అనమాట. సో చికెన్ గ్రేవీకి పెట్టేసా అండి, అండ్ పక్కనే రైస్ కూడా పెట్టేసా అనమాట. కుక్ అవుతుంది. సో 90% రైస్ అయితే కుక్ అయిన తర్వాత మనమైతే దమ్ అయితే పెట్టుకోవాలండి. సో 90% రైస్ అయితే కుక్ అయిపోయింది. సో నేను ఇప్పుడైతే దమ్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. చికెన్ కూడా ఈలోపు గ్రేవీ కూడా రెడీ అయింది. ఫస్ట్ ముందు గ్రేవీకి పెడతా అండి. పెట్టిన తర్వాత కొంచెం అది కుక్ అయిన తర్వాత నేనైతే దమ్ పెడతాను అనమాట. సో కొంచెం దమ్ అయితే పెట్టేసా అండి. పెట్టేసిన తర్వాత పైన వచ్చేసి గార్నిషింగ్కి ఫ్రై చేసిన ఆనియన్ అండ్ ఫ్రై చేసిన జీడిపప్పు అండ్ కొంచెం ఫుడ్ కలర్, కొరియాండర్ అండ్ పుదీనాతో అయితే గార్నిష్ చేసా అండి. చేసిన తర్వాత ఫైనల్గా అయితే దమ్ అయితే పెట్టేసా అండి. దాని మీద కొంచెం హెవీగా ఏదో ఒకటి పెట్టాలి కదా, అందుకని చిన్నది రోల్ ఉంటే అది పెట్టా అండి. సో ఫైనల్గా అయితే మా చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అసలు టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని చెప్పి. మ్యాక్సిమం నాకైతే పెళ్ళయిన తర్వాత కూడా నాకు చేయడం రాదు. నేను అట్లా మెల్లమెల్లగా ఇంట్లోనే చేస్తూ అట్లా అలవాటు అయిందండి. బాగా అయితే వచ్చిందనమాట. అసలు వీడి డెడికేషన్ చూడండి. ఆ ఫుడ్ తినడమున ఫోన్ చూడడము, వీడంత డెడికేషన్ ఎవరికి ఉండదన్నమాట. సో మేము వాడెంక చూసి అట్లా తింటున్నాడని నవ్వుతున్నామని మా ఎందుకు వీళ్ళంతా ఇట్లా నవ్వుతున్నారు అన్నట్టు మా ఇంక చూస్తున్నాడు. వాడికి ఏం అర్థం కాక అండ్ మళ్ళీ వాడి పనిలో వాడు గునిపోయాడు అనమాట. ఇంకా ఫైనల్గా మేము అందరం అయితే తినేసామండి. అందరం కూడా ఎప్పుడు ఒకేసారి తింటామన్నమాట. మంచిగా థమ్స్అప్ పెట్టుకొని తినేసాము. తినేసిన తర్వాత అన్నీ సదిరేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి. అంటే పాప ఉంది కదా, అప్పటికే 10 అయిపోయిందనమాట. సో అందుకని మళ్ళీ ఇబ్బంది పడాలి పాపతో అని చెప్పి అయితే మేము వెళ్ళిపోయాము. అండ్ మా బుడ్డ తల్లి చూడండి అసలు లిఫ్ట్లో ఎంత ఎంజాయ్ చేస్తుందో. అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరో డోర్ సరిగ్గా వేయలేదనమాట లిఫ్ట్ది. అయితే అది పైకి రావట్లేదు. ఎంతసేపు వెయిట్ చేసినా వాళ్ళ ఫాదర్ అన్నారు దా అమ్మ స్టెప్స్ మీద నుంచి వెళ్ళిపోదాము అని అంటే వాళ్ళ డాడీ మీద అని అరిసిందనమాట. అరంగానే వాళ్ళ నాన్న ఇంక కిందకి వెళ్ళి ఆ డోర్ అయితే వేశారండి. ఇంకప్పుడు లిఫ్ట్ పైకి వచ్చింది. ఇంక మేము లిఫ్ట్లో ఎక్కైతే కిందకైతే వచ్చామన్నమాట. దానికి లిఫ్ట్ అంటే అంత పిచ్చి. ఇంకా దాని మీద ఆశ తీరలేదనమాట. అందుకని ఆ లిఫ్ట్ ఇంకా అట్లానే చూస్తుంది. మళ్ళీ వెళ్దాం అంటుంది. ఇంకా నేను అన్నా అనమాట ఇంకా చాలే ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి అరిసాను. ఇంకా బాయ్ బాయ్.